ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఈరోజు దేశ పరిస్థితి ఎట్లా ఉందంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సన్నగా నడుస్తూ ఉంది. పేరుకేమో భారతదేశంలో మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తామని చెప్పి ఒక పక్క చెప్తూనే మరోపక్క మహిళలపై దాడులు గత 20-30 ఏళ్ళుగా చూస్తుంటే ప్రతిరోజు 86 రేప్సీలు జరుగుతాయి మన దేశంలో. ఇది నేను చెప్పేది కాదు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో చెప్పే రిపోర్ట్ ఇది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెదనందిపాడులో, గుంటూరు జిల్లాలో పెదనందిపాడులో 64 ఏళ్ల వృద్ధురాల మీద అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఒకటి. అదే ప్రకారంగా అయోధ్యలో 22 ఏళ్ల దళిత యువతి గుడి దగ్గరికి భాగవతాన్ని వినేకపోతే ఆ అమ్మాయి పద్దన వరకు రాలేదని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తే పద్దన ఆ అమ్మాయి శవము అతి దారుణంగా అత్యాచారం చేసి శరీర భాగాలను నరికివేసి కాళ్ళలో పడిచేసిన ఉదంతాలు ఈ దేశంలో కనపడతా ఉన్నాయి కదా. కాబట్టి వాటి మీద నిరసన తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేయగలిపెట్టాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్రులు సిపిఐ నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు నమస్కారం. ఈ మహిళలపై దాడి చేస్తున్నామని ఈరోజు ఆల్ పార్టీస్లన్నీ కూడా మరి గాంధీ సర్కిల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఎవరైతే మహిళల్ని మరి చాలా కఠినంగా ఇబ్బంది చేసిన మహిళలపై దాడి చేసిన వాళ్ళని వెంటనే ఉరితీయాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తర్వాత సిపిఎం నాయకులు రామకృష్ణ సోదరులారా, మరి బీఎస్పీ పార్టీ అధ్యక్షతన జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి మళ్ళీ సిపిఐ ఇక్కడ వచ్చిన మహిళలకు అందరికీ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు. మళ్ళీ సోదరులారా, మళ్ళీ మనకు తెలుసు అనేకమైన సందర్భాలలో ఈరోజు మహిళలకి రక్షణ ఎక్కడుందని ఈరోజు మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇప్పుడు చెప్పినాడు మనకి మళ్ళీ గుంటూరు జిల్లాలో 60 సంవత్సరాలు దాటిన ఒక వృద్ధురాల్ని కానీ ఈరోజు ఈ కామాంధులు, ఈ మగ పురుషులు ఈరోజు వదలడం లేదంటే వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలో మళ్ళీ ఈ ప్రభుత్వాలకి ఇళ్ళకే అర్థం కావాలా. ఈరోజు పిల్లల కాటు నుంచి ముసలిళ్ళ వరకు ఏదో ఒక సాట వాళ్ళని చెడ్చడము, చంపడము, వాళ్ళ అవయవాలు కానీ ఈరోజు ముక్కలుగా నరికే పరిస్థితి ఈరోజు వస్తుందంటే దీనికి అంత కారణము ఈ పరిపాలన చేస్తాండే నాయకులు నిరుత్సాహమే దీనికి ప్రధానమైన కారణం. ఈరోజు మనం బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మనం వచ్చినట్లయితే ఈరోజు అమిత్ షా గారు కానీ ఈ దళితుల పైన అనేకమైన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అంటే ఈ పాలకులకు లెక్కిన నచ్చడం లేదని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చోటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మళ్ళీ మన రాష్ట్రానికి వస్తే మళ్ళీ దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది. మళ్ళీ దళితులకి ఎక్కడ న్యాయం జరుగుతుందని మేము ఈరోజు అనిత గారిని కానీ ప్రశ్నిస్తున్నాం. ఈ కఠినమైన చర్యలు తీసుకోకపోతే రోజు రోజుకి ఈ అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ ఎక్కువైతాయి. మళ్ళీ ఇవన్నీ అరికట్టాలంటే ఈ రోజు ఈ అనేకమైన చట్టాలు ఇవన్నీ పనికి రావు. ఈరోజు బహిరంగంగా ఉరి తీసి బహిరంగంగా సూట్ చేస్తే తప్ప ఇవన్నీ అరికట్టలేము. ఇటువంటి కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వాలు తీసుకురావాలని తెలియజేస్తూ, లేని పక్షంలో ఎవరైతే కలిసి వస్తారో మహిళలపైన దాడులు చేసేవాళ్ళని వాళ్ళందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఒత్తిడి చేసి ఉద్యమానికి చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.
అందరికీ జై. మిత్రులారా, మరి మనం భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నామా లేదా మనువాదులు సృష్టించినటువంటి రాజ్యాంగంలో ఉన్నామా అర్థం కావడం లేదు పరిస్థితి. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి హక్కుల కోసం ఆ రోజు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన తన పదవికి రాజీనామా చేసి మహిళలకు సమాన హక్కులు కావాలా, మహిళలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు కావాలని చెప్పేసి ఆయన ఎంతో పోరాటం చేసి మరి చట్టం తీసుకుని రావడం జరిగింది. అయితే మిత్రులారా, మరి ఈ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి. వీళ్ళు సొంత ఎజెండాను నడుపుతూ ఉన్నారు. రేప్ చేసి చంపితే కూడా మహిళలకు సరైన శిక్ష పడడం లేదు, శిక్ష నుంచి తప్పించుకుంటా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అగ్రకులాలే ఉన్నారు కాబట్టి, న్యాయమూర్తులందరూ కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి శిక్షలు తప్పించుకోవడానికి ఈజీగా ఉంది వాళ్ళకు. మరి మిత్రులు, ఈ సందర్భంగా మనందరికీ నేను తెలియజేసేది ఏమంటే, మనం ఇటువంటి నిరసన కార్యక్రమాలు కాదు, భవిష్యత్తులో ఇదే జరిగితేగిన ప్రత్యేకమైనటువంటి దాడులు చేసే పరిస్థితి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంతవరకు ఓపిక పడతాం? కాబట్టి ఓపిక నశించిపోయింది. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలపైనే